నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 13 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంటనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ నోట్ 13 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్ పెట్టేసారు. ఆల్రెడీ 16,999, సో 17,000 స్టార్ మార్క్ పెట్టిరు అనమాట. సో ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము ఇక్కడ హైలైట్స్ డిఫరెంట్గా చూపించారు. సో ఇండియా రెడీ 5G అని ఉంది, సూపర్ థిన్ బెజల్స్ 120 చెప్పేసేట్ ఉంది. సో నేను ఇక్కడ మౌస్ వీల్తో స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ కొన్ని చేంజెస్ వచ్చినాయి. సూపర్ ఇమర్సివ్ AMOLED అండ్ 7.6 mm థిక్నెస్ సిమ్ డిజైన్ 108 మెగాపిక్సెల్ విత్ 3x ఇన్ సెన్సార్ జూమ్ అని ఉంది. దాని తర్వాత ఇంకొకసారి స్క్రోల్ చేయగానే మనకి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 5000 mAh బ్యాటరీ అనేసి అన్నారు. సో ఇక్కడ స్క్రోలింగ్ చేస్తుంటే అవన్నీ కూడా మధ్యలో యాడ్ అయితే చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నాను అవి ఇక్కడ మెన్షన్ చేసారు. డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సన్నగా ఉంది, స్లిమ్గా ఉంది, వాటర్ రెసిస్టెన్స్, అది కెమెరా గురించి బాగుంది. ఇక్కడ పిక్చర్స్ అవన్నీ కూడా చూపించారు. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ఇక్కడ బాగా మెన్షన్ చేసారు బై. అండ్ 5000 mAh 30% ఛార్జర్ అనమాట. సో ఫుల్ డే లాంగ్ అయితే ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే ఇక్కడ IR బ్లాస్టర్ కూడా ఉంది, 3.5mm జాక్ కూడా ఉంది, 12GB అప్ టు 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ అంటే వర్చువల్గా 8GB ర్యామ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడనే హైలైట్స్ దాంట్లో మెన్షన్ చేసేసారు అనమాట. సో అంత బాగుందన్న, ప్రైస్ కూడా ఇంత ఉందని అనేసి అంటారు. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రము ఇక్కడ ప్రైస్ కంటే ముందు కూడా కలర్ వేరియంట్ చూసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే ఆర్క్టిక్ వైట్ అనమాట. సో ఇది ఆర్క్టిక్ వైట్, నెక్స్ట్ చూసుకుంటే ప్రిజమ్ గోల్డ్ అండ్ తర్వాత స్టెల్త్ బ్లాక్ అనమాట. సో నాకు ప్రిజమ్ గోల్డ్ కలర్ ఏదైతుందో కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా కనిపించింది. సో ఒకవేళ ఇట్లా కన్సిడర్ చేసుకుంటే ప్రిజమ్ గోల్డ్ కలర్ మీకు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హయ్యర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 22,000 ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు 19,999 ఇక్కడ టాప్లో చూపిస్తున్నా. అండ్ ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం 17,999, సో 18,000 రూపీస్ ఉందన్నమాట బై. అండ్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి స్టార్టింగ్లో చూపించారు అన్న ఇక్కడ 1699 ఉంది. అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1,000 రూపీస్ తేడా వస్తుంది కదా అంటే ఇట్లా మీరు సింపుల్ ఏం లేదు, మన ఆఫర్స్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఆఫర్స్ చేసి 1000 రూపీస్ డిస్కౌంట్స్ వస్తుంది. అవి మీరు అవైల్ చేసుకొని తక్కువ పొందొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే బై నేను చెక్ చేసిన కాడికి నేను రికాల్ చేసిన టైంకి అయితేనే అమెజాన్లో అవైలబుల్ ఉంది సేమ్ అదే ప్రైస్తో. అండ్ ఇక్కడ మీరు వేరే వేరియంట్స్ కూడా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజెస్ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ వేరియంట్ ఉంది 20,000కి, అండ్ 12GB ర్యామ్ వేరియంట్ 22,000కి, బేస్ వేరియంట్ ఆబ్వియస్గా ఎప్పటిలాగా 18,000కి ఉందన్నమాట. సో పర్లేదు, ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏమనుకున్నాం హైలైట్స్ అయితే ఇవన్నమాట. మెయిన్ హైలైట్స్ కెమెరా కానీ ఎక్కువ ఫోకస్ అయింది ఈ స్మార్ట్ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ ఏవైతే కలర్ వేరియంట్స్ ఏవైతే అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు అన్నమాట. అండ్ మెయిన్ చూసుకున్న ప్రాసెసర్ బై మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో పాటు 16nm ఆర్కిటెక్చర్. ఇక్కడ 2 కోర్స్ వచ్చేసరికి అయితే 2.4 GHz మీద, మిగతా 6 కోర్స్ వచ్చే 2.0 GHz మీద ఉందన్నమాట. బాగా అనిపించింది. అండ్ మాలియా G57 MC2 GB పాటు కూడా వస్తుంది. పర్లేదు, అంత బాగుంది. అండ్ ఇక్కడ ర్యామ్ మెమరీ ఏదైతుందో ర్యామ్ వేరియంట్ LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా పెట్టుకొని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, హైబ్రిడ్ స్లాట్ అనమాట. అండ్ ఇక్కడ నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీని చూసుకుంటే 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు 2.5 GHz బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు కూడా వస్తుంది అనమాట. డిస్ప్లే చూసుకుంటే సూపర్ థిన్ బెజల్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ అప్పుడు కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసి సూపర్ థిన్ బెజల్స్ అని అవి ఇక్కడ రిపీట్ అవుతున్నాయి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము చూసుకుని 6.6 నుంచి ఫుల్ HD+ AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట అవి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. ఇక్కడ 7.67 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సూపర్ లైట్ 173.5 grams కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5
ఫ్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ IP54 వస్తుంది అనేసి అయితే ఇంతకుముందు మెన్షన్ చేసిరు. అదే 5000 mAh 30 వాట్స్ ఏమంటారు మ్యాక్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్లో కూడా అదే వస్తుంది అనమాట. నార్మల్గా ఏంటంటే ఒక్కొక్కసారి 25 వాట్స్ ఇస్తారు, బాక్స్లో మాత్రం తక్కువ ఉంటుంది. సో 18 వాట్స్ 15 వాట్స్ అట్లా ఇస్తారు కదా. సో అట్లా కాకుండా ఎంత సపోర్ట్ ఉంది అంతనే ఇస్తారు అన్నమాట. OTG సపోర్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఇది మెయిన్ అనమాట. 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది విత్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ 3x సెన్సార్ జూమ్ వస్తుంది, 6p లెన్స్తో పాటు వస్తుంది, 108 మెగాపిక్సెల్. సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. LED ఫ్లాష్, వీడియో రికార్డింగ్ చూసుకోవచ్చు. 1080p 30 fps 720p 30 fps రికార్డింగ్స్ అది చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి అయితేనేమో ఇది సెల్ఫీ కెమెరా వస్తారు కదా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తాం. ఇక్కడ కూడా మీరు 1080p 720p 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. 3.5mm ఆడియో జాక్తో పాటు వస్తుంది. డ్యూయల్ మైక్ అండ్ నాయిస్ క్యాన్సిలింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. నావిగేషన్ చూసుకుంటే GPS AGPS గ్లోనోస్తో పాటు వస్తుంది. మిగతా సెన్సార్ చూసుకుంటే IR బ్లాస్టర్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ఇస్తారు అన్నమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే MI UI 14 విత్ Android 13 వస్తుంది. సో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 ఇచ్చింటే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్లో Android 14 ఇస్తారు కాబట్టి 14 ఇచ్చింటే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం బాగుంది. ఓకే, అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసే బాక్స్లో ఏమొస్తుందంటే Redmi Note 13 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జర్ 30 వాట్స్ చార్జర్ పైన మనకు స్పెక్స్గా మెన్షన్ చేసారు కదా, అది Type-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, స్టార్టర్ డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ కేసు కూడా బాగానే మెన్షన్ చేసారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి అన్నమాట, క్రెడిట్ వాళ్ళకే. అండ్ నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. మీకు వాళ్ళ వెబ్సైట్లో కాకుండా ఉండాలంటే మీరు అమెజాన్కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆఫర్స్ అప్లై చేసి కొనుక్కోండి. నా అడ్వైస్ ఈ స్మార్ట్ ఫోను 15,000కి వచ్చింటే బాగుంటుంది. కొంచెం స్లైట్లీ ఓవర్ ప్రైస్ ఉంది. అక్కడికి మన వాళ్ళు 1000 రూపీస్ డిస్కౌంట్ ఏమి ఇచ్చారు, 17,000 పోతుంది. కానీ 15కి తీసుకొచ్చింటే మాత్రం సూపర్గా ఉండేది. వాల్యూ ఫర్ మనీ అనిపించేది నాకు 15,000కి. సో పర్లేదు, మనకి ఏమైనా ఇప్పుడే లాంచ్ అయింది కదా, కొన్ని రోజులు ఆగుదాము. మనకి స్పెషల్గా ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకొంచెం తగ్గిస్తారు. అప్పుడు ఇంకొక ఆఫర్స్ అప్లై చేయండి, బ్యాంక్ ఆఫర్స్ అండ్ కార్డ్ ఆఫర్స్ అని అప్లై చేస్తే 15,000 తగ్గుతుంది. అప్పుడు 14,000కి వస్తుంది. అప్పుడు వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తుంది నాకు. లేకుంటే 15,000 వచ్చినా సరే పర్లేదు. 17,000-18,000 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది బై కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా. సో మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. పర్లేదు, ఒకే స్మార్ట్ ఫోన్ అయితే కనిపించింది నాకు. ఇక్కడ బేస్ వేరియంట్ నాకు కనిపించింది. హైర్ వేరియంట్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. హైయర్ వేరియంట్ కంటే ఇట్లా 6GB ర్యామ్ వేరియంట్ మీకు సరిపోతుంది. కూపన్స్ ఆఫర్స్ ఇక అప్లై చేసారు అనుకోండి, మనకి ఇంకా ఏమంటారు 1000 రూపీస్ ICICI కార్డ్ నుంచి, HDFC కార్డ్ నుంచి కూడా మన ఆఫర్స్ ఇక్కడ పెట్టారు కదా. సో ఇంకా 1000 రూపీస్ తగ్గుతుంది కాబట్టి మీకు 17,000 ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నా అడ్వైస్ ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ అయితే చేసుకోండి. ఒకవేళ అయితే కావాలంటే. లేదు అన్న ఓన్లీ 5G కావాలా, లేటెస్ట్ కావాలంటే మీకు 10,000 నుంచి 15,000 మధ్యలో కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట. ఓవరాల్గా మంచి ఒకే ఫోన్ అయితే తీసుకొచ్చారు అనమాట రెడ్మీ వాళ్ళది. అదే వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.